ఇక్ష్వాకు వంశంలో సిద్ధార్థుడు అనే రాజు పాలించేవాడు. ఆయన రాజధాని కుంభినపురం. భార్య పేరు త్రిశల. ధర్మంగా పాలీతూ అందరీ మెప్పు పొందాడు. ఒకనాడు రాణి ధర్మాత్ముడైన కొడుకు పుట్టబోతున్నట్లు కలగాయించింది. ఆ కలవచ్చిన నాటి నుండి రాజ్యంలో అన్ని శుభశకునాలే కనిపించసాగాయి. చైత్రశుక్ల త్రయోదశి సోమవారం నాడు రాణికి పుత్రుడు పుట్టారు. శిశువు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాడు. రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు. ఒకనాడు సంజయ్, విజయ్ అనే ఇద్దరు మహాత్ములు వచ్చి శిశువును దర్శించారు. వారి మనసుల్లోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. వారికి నూతన జ్ఞానోదయమయ్యింది. పిల్లవానికి వీరుడు, వర్ధమానుడు అని 2 పేర్లు పెట్టారు. ఒకసారి రాజకుమారుడు తన స్నేహితులతో తలసి చెట్టుపైకి ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటున్నాడు. పిల్లవాడు చెట్టుపైకి ఎక్కాబి. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో కాని ఒక నల్ల త్రాచు చెట్టుపైకి ఎక్కింది. పోటి పిల్లలందరూ భయపడిపోయారు. కాని వర్ధమానుడు ఏమాత్రం భయపడలేదు. పాము పరగలపై కాలు పెట్టి క్రిందికి దిగివచ్చాడు. అంతేకాదు దాని తోక పట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఊపేశాడు. ఆ విధంగా చాలాసేపు పాముతో ఆడుకున్నాడు. తరువాత బంగము పిందెకో నీరు తెచ్చి బాలునికి స్నానం చేయించారు. ఆ రోజు నుండి వీరుడు కాస్తా మహావీర్గా మారిపోయాడు. 7 సంవత్సరాల వయస్సులో ఆనవాయితీ ప్రకారం మహావీర్ని గురుకులంలో చేర్పించారు. 8 సంవత్సరాల వయస్సులోనే నిజమైన సుఖం త్యాగంలోనే ఉందని భావించాడు. లోకంలోనే సుఖాలన్నీ దుఃఖంతోనే కలిసి ఉంటాయని నిర్ణయించుకున్నాడు. చిన్న వయస్సు నుండే అహింస మొదలైన కఠోర నియమాలను పాటించడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఉన్నంతకాలం తన కర్తవ్యాలనుతూ తప్పకుండా పాటించేవాడు. ఈ జనన మరణాల దుఃఖం నుండి విముక్తి ఎలా లభిస్తుందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రుల మాటను, గురువుల మాటను గౌరవించేవాడు. ఒకరోజును భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎదురుగా ఆయన గత జన్మలన్నీ కనిపించసాగాయి. ఈ జన్మ వచ్చి కూడా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఈ మోహబంధాలు వీడిపోవట్లేదు అని అనుకోగానే అంతులేని దుఃఖం వచ్చింది. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కున్నాడు. ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయాడు. అడవికి చేరగానే రాజదుస్తులు, ఆభరణాలు తీసివేసి గుండు గీయించుకున్నాడు. కఠోరమైన తపస్సును మొదలుపెట్టాడు. ఒకసారి 6 నెలలు సమాధిస్థితిలో ఉన్నాడు. ఈ 6 నెలలు ఏమీ తినలేదు, త్రాగలేదు. తరువాత లేచి కులపురం వెళ్లాడు. అక్కడ రాజు అతనికి స్వాగతం పలికాడు. ప్రేమగా భోజనం తినిపించాడు. భగన్నామం చేసుకుంటూ రాజ్యమంతా పర్యకించాడు. ఒకసారి కౌశాంబి అనే నగరానికి వెళ్లాడు. అక్కడ చందన్ అనే పేరుగల ఒక ఉత్తమురాలైన ధర్మాత్మురాలు పరిచయమైంది. ఆమె చేసిన ఉపదేశాలు మహావీరునిపై గొప్ప ప్రభావం చూపించాయి. ఆమె కూడా ఆజన్మ బ్రహ్మచారిణి. 36,000 మంది స్త్రీలకు ధర్మాన్ని బోధించింది. జీవితమంతా ధర్మ ప్రచారానికే వినియోగించింది. ఇల్లు వదలిన 12 సంవత్సరాల వరకు మహావీరుడు కఠోర తపస్సు చేశాడు. చివరకు రుజుకుల నది ఒడ్డున గల చాలా వేగిస చెట్టు క్రింద జ్ఞానాన్ని పొందాడు. ఆయన సందేహాలన్నీ తీరిపోయాయి. సమాజ సేవకే అంకితమయ్యాడు. ప్రతాపవంతుడైన మగధరాజు శ్రేణిక బింబిసారుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉపదేశాలు వినేవాడు. ఆ రోజుల్లో పండిత ఇంద్రభూతి గొప్ప విద్వాంసుడు. విద్వత్తు వల్ల గర్విష్ఠిగా మారిపోయాడు. ఆయన ఒకరోజు సునం మహావీరుని దర్శించాడు. ఆ పవిత్ర దర్శనంతో ఆయన గర్వం పూర్తిగా నశించింది. అందరిలాగానే తాను కూడా మహావీరుని గురువుగా స్వీకరించాడు. మహావీరుని మరణానంతరం ఇంద్రభూతికి సంపూర్ణ జ్ఞానం లభించింది. ఒక్క ఇంద్రభూతే కాదు, అలాంటి మహా పండితులు అనేకమంది మహావీరుని గురువుగా భావించారు. మహావీరుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత 30 సంవత్సరాలు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. చివరకు పావాపురి అనే చోట్ దీపావళి పండుగ రోజున సంధ్యాసమయంలో దేహబంధాలను వదిలించుకుని పరలోకగతుడయ్యాడు. ఆయన గోళ్లను, వెంట్రుకలను సముద్రంలో పడవేశారు. మన దేశంలో లక్షలాది ప్రజలు ఆయన స్థాపించిన జైనమతాన్ని అవలంబించి ధన్యులు అవుతున్నారు. బాలలు, త్యాగంలోనే సుఖమున్నదన్న విషయంపై మనస్సు నిలపండి.